The next operator is after unary operator. The next one is ternary operator. What is the next operator? Ternary. The ternary operator we also call it as conditional operator. Ternary operator ni మనం conditional operator అని కూడా కాల్ చేస్తాం. ఓకే అండి. ఈ conditional operator we are using to find the particular condition. Okay. So for this operator, we are giving the input either integer or float. We get the result same boolean. Okay, integer or float lo input అనేది ఇస్తాము, మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది? బూలియన్ వస్తుంది. సో ద కండిషనల్ ఆపరేటర్ ఈజ్ colons and question mark. Colons and question mark. Question mark, colons. Question mark and colons. So the syntax for conditional operator is condition, question mark, expression. Question mark, colon, expression 1, expression 2. If in case this expression is true, it displays the true value. ఓకే అండి. మనకి ఈ కండిషన్ అనేది ఇక్కడ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే ఈ రిజల్ట్ ని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ రిజల్ట్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్క్స్ క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. క్వశ్చన్ మార్క్ ట్రూ. ఓకేనా. int marks is equals to 35. Now tell me which condition is true? It true అవుతుందా ఫాల్స్ అవుతుంది? కండిషన్ ట్రూ అవుతుందా? 35 is greater than or equal to 50. ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కదా. సో ఏం డిస్ప్లే చేస్తుంది? ఫాల్స్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు 85, ఇప్పుడు ఏం డిస్ప్లే చేస్తుంది? ట్రూ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటారు. టెర్నరీ ఆపరేటర్ లో క్వశ్చన్ మార్క్ విత్ కోలన్స్. ఓకే. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇది ట్రూ అయితే ట్రూ వాల్యూని డిస్ప్లే చేస్తుంది, ఫాల్స్ అయితే ఓన్లీ ఈ రెండు వాల్యూసే యాక్సెప్ట్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది సార్ అంటే బేస్డ్ అపాన్ ద గివెన్ కండిషన్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్కి వెళ్దాం ఈజీగా. Same one. Int marks is equals to 50. Marks is greater than or equal to 35. Condition ante marks is greater than or equal to 35. Question mark true, colons false. Question mark true, colons false. ఓకే అండి. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. ట్రూ అయితే ట్రూ వాల్యూని, ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూని డిస్ప్లే చేయమని చెప్తున్నాం. ఇక్కడ మన ఇన్పుట్ వాల్యూ ఎంత అండి? 50. సో ఇప్పుడు కండిషన్ ఏమొస్తుంది ఇక్కడ? 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ట్రూ, కోలన్స్ ఫాల్స్. ఈ కండిషన్ ట్రూ అయితే సాటిస్ఫై అయితేనేమో ట్రూని ప్రింట్ చేస్తుంది, లేకపోతేనేమో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ట్రూ ఆ ఫాల్సా? ట్రూ కదా. అంటే ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సిన అవుట్పుట్ ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ కదండి. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఏ డేటా టైపు? బూలియన్ డేటా. సో అంటే ఈ వాల్యూని మనం ఎందులో స్టోర్ చేసుకోవాలి? ఎందులో స్టోర్ చేసుకోవాలి? బూలియన్ వేరియబుల్. ఐఎమ్ గివింగ్ ద వేరియబుల్ నేమ్ ఇస్ రిజల్ట్. ఓకేనా. సో రిజల్ట్ లో ఏ వాల్యూని స్టోర్ చేస్తున్నాం? బూలియన్ వాల్యూ. సో బూలియన్ వాల్యూస్ లో ఏమొస్తాయి? ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు ఈ యాజ్ పర్ దిస్ వాల్యూ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఈ ట్రూ వాల్యూ ఎందులో స్టోర్ అయి ఉంటుంది? రిజల్ట్. రిజల్ట్ ఏ డేటా టైప్? బూలియన్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి? ఏం ప్రింట్ చేయాలి?
What is the output we get? True. Okay, na? Let's we go with this one is dynamic method. The static method kada dynamic method ki veldam. So dynamic method ante first em rayali? Em rayali? Scanner scan equal to new scanner system dot. So user defined statement em rayali? Enter. Right? Any doubts? Any questions? No kada? Scanner scan equal to new scanner system dot in. The entire marks here. ఏ వాల్యూ తీసుకుంటారు మనం ఇంటీజర్. మీరు ఇంటీజర్ వాల్యూ కదా సార్, ఫ్లోట్ వాల్యూ ఏదైనా తీసుకో, ఏదైనా తీసుకో. ఓకే, సో వాట్ ఈస్ ద కండిషన్? మార్క్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 30. లెట్స్ గో విత్ యాన్ డైనమిక్ మెథడ్. ఆల్వేస్ విల్ ఆస్క్ ద ఎంటర్ యాన్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ హియర్ 20. వాట్ ఈస్ ద రిజల్ట్? 99. వాట్ ఈస్ ద రిజల్ట్? అదేనా? సో ఏ ఆపరేటర్ అండి ఇది? టర్నరీ ఆపరేటర్. ఓకే, టర్నరీ ఆపరేటర్ మనం కండిషనల్ ఆపరేటర్ అని కూడా కాల్ చేస్తాం. లైక్ మనకి ఇఫ్ కండిషన్ కూడా ఇలానే వర్క్ చేస్తాం. ఇఫ్ కండిషన్ కూడా ఇఫ్ ద కండిషన్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే, ఫాల్స్ అయితే ఫాల్స్. ఇక్కడ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఉండవు. ట్రూ అయితేనేమో బులియన్ వాల్యూ ట్రూ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితేనేమో బులియన్ వాల్యూ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. క్లియర్? సో the next operator is which one? Bitwise operator. So observe one thing here. Up to now we are discussing 6 operators, right? Up to now we are discussing 6. What are the 6? Arithmetic operators, relational operators, logical operators, assignment operators, unary, ternary. Listen carefully. In the arithmetic operators, we are giving the input either integer or float. We get the output is also integer or float. Same. In the relational operators, we are giving the input integer or float. We get the output boolean. Okay, na? So A less than B. What is the result? Boolean value. Logical operators, we are giving the input is also boolean. We get the output is also boolean. Next, assignment operator. Assignment operator ఏమి ఇస్తాము? ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ ఇస్తాం. we get the same integer or float. Assignment operators ఏంటి? ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు. ఓకేనా? నెక్స్ట్ యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ కూడా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కదండి, సేమ్ ఇంటీజర్ వాల్యూస్ ఇస్తాం ఇక్కడ. నెక్స్ట్ టెర్నరీలో ఇప్పుడు మనం ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ ఇస్తున్నా, మనకి అవుట్పుట్ ఎందులో వస్తుంది? ఇక్కడ నుంచి ద బిట్ వైజ్ అండ్ షిఫ్ట్ బోత్ ఆపరేటర్స్. These are the name itself bitwise operator. Bitwise. తెలుసా బిట్స్ అంటే? బిట్స్ అంటే ఏంటండి? బిట్స్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్ ని బిట్స్ అంటారు. సో ద బిట్వైజ్ ఆపరేటర్స్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇన్ బిట్స్, అంటే బైనరీ వాల్యూస్. బిట్స్ అంటే ఏంటండి? బైనరీ. సో ద బైనరీ వాల్యూస్ లో మనకు ఉండే వాల్యూస్ ఏంటి? 0 and 1s. సో మనం ఇచ్చే ఇన్పుట్ 0 నార్మల్ వాల్యూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ ఇచ్చినాం ఇక్కడ, డేటెడ్ ఇన్పుట్ వాల్యూ. ఈ ఇంటీజర్ వాల్యూని ఎందులో కన్వర్ట్ చేస్తుంది? బైనరీలోకి, బిట్స్ లో కన్వర్ట్ చేసి, తర్వాత మనం ఏదైతే ఆపరేషన్ ఇచ్చినో ఆపరేషన్ పర్ఫామ్ చేసి, మనం ఇచ్చిన ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఎందులో కన్వర్ట్ చేస్తుంది? సేమ్ ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తుంది. మనం ఇంటీజర్ ఇస్తాము, ఇంటీజర్ల వాల్యూని బిట్స్ లో కన్వర్ట్ చేస్తుంది, బిట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, మళ్ళీ వచ్చిన అవుట్పుట్ ఎందులో కన్వర్ట్ చేస్తుంది? ఇంటీజర్. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ఇంటీజర్ లో కనిపిస్తుంది, మనకు వచ్చే అవుట్పుట్ కూడా. బట్ బిట్వీన్ ఏం జరుగుతుంది సార్ అంటే, వాటిని బిట్ వైజ్ లో కన్వర్ట్ చేసి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది.
ఓకేనా. సో ఈ ఆపరేటర్స్ మనం పర్ఫామ్ చేయాలి అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది హౌ టు కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ అండ్ అట్ ద సేమ్ టైం బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్. ఎందుకు ఇక్కడ మనం ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూస్ ఎందులో కన్వర్ట్ చేయాలి, బైనరీలోకి. మళ్ళీ మనం బైనరీ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వాటిని ఎందులో కన్వర్ట్ చేయాలి, మళ్ళీ ఇంటీజర్ లో కన్వర్ట్. ఓకే అండి సార్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేటర్స్ వీ హ్యావ్ ఇన్ బిట్ వైజ్? బిట్ వైజ్ అండ్ bitwise and bitwise or bitwise XOR. ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయండి, bitwise and bitwise or bitwise XOR. సో ఈ 3 ఆపరేటర్స్ అనేవి మనం ఒక ఇంటీజర్ వాల్యూ మీద ఎలా పర్ఫామ్ చేస్తాము, మనం మాన్యువల్ గా పర్ఫామ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి, ప్రోగ్రామ్ లో పర్ఫామ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో వాల్యూస్ ఏం తీసుకుంటారు సార్ అంటే మనకి బుక్ లో ఎగ్జాంపుల్ వాల్యూస్ ఉంటాయి, అవే తీసుకుంటాం. బిట్వైజ్ అండ్ ఆర్ ఎక్స్ఆర్, కాంప్లిమెంట్ అవసరం లేదు. వాట్ ఆర్ ద వాల్యూస్ వి ఆర్ టేకింగ్ హియర్? 12, 10. ఏ వాల్యూ ఎంత అండి, 12. బి వాల్యూ ఎంత? దీని మీద ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ బిట్వైజ్ ఎక్స్ఆర్. ఓకేనా. సేమ్ వాల్యూస్ తీసుకోండి. A is equals to 12, comma B is equals to 10. A is equals to 12, B is equal. ఇవి ఏ వాల్యూస్ అండి, ఇవి డెసిమల్ వాల్యూస్. ఫస్ట్ ఈ డెసిమల్ వాల్యూస్ ని ఎందులో కన్వర్ట్ చేయాలి మనం, బైనరీ. సో డెసిమల్ వాల్యూస్ ని బైనరీలో కన్వర్ట్ చేయడం ఎలా, బైనరీ వాల్యూస్ ని డెసిమల్ లో కన్వర్ట్ చేయడం ఎలా తెలుసా ఎవరికైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ. ఓకే అండి, 1 by 1 కన్వర్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూని కన్వర్ట్ చేద్దాం చూడండి. ఎంతండి ఏ వాల్యూ? 1 కాదు, 12. ఇస్ ద ఏ వాల్యూ 12. 12 ఎందులో కన్వర్ట్ చేయాలండి, బైనరీలో. గుర్తుపెట్టుకోండి, డెసిమల్ ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఓకే అండి, ఎల్సిఎం దేంతో ఫైండ్ చేయాలి, 2 తోటి. ఎందుకు 2 తోటి ఫైండ్ చేయాలి సార్ అంటే బైనరీలో 2 వాల్యూస్ 0s and 1s ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో ఎల్సిఎం లో మనం కోఎఫిషియంట్ తో పాటు రిమైండర్ ను కూడా నోట్ చేసుకోవాలి. 6 2 0 12. వాట్ ఇస్ ద రిమైండర్? నెక్స్ట్ 3 2 0 6. వాట్ ఈస్ ద రిమైండర్? ఎక్కడ వరకు చేయాలి సార్ అంటే 0 or 1s వచ్చే 1 వచ్చే వరకు చేయాలి. నౌ 1 2 0 2. వాట్ ఈస్ ద రిమైండర్? ఎందుకు 1 2 0 2 1 2 0 2. వాట్ ఈస్ ద రిమైండర్? 1. ఓకేనా. ఇలా డివిజన్ ఏనండి. ఇప్పుడు 12 ఎలా చేస్తున్నారు, 2 తోటి చేస్తే 6 2 0 12. రిమైండర్ ఎంత? మళ్ళీ 6 చేయాలి, దేంతో 2 తోటి. 3 2 0 6. రిమైండర్ ఎంత? 0. మళ్ళీ 3 చేయాలి, 3 2 0 1 2 0 2. ఎంత రిమైండర్? ఇప్పుడు 1 ను 2 తో డివిజన్ చేయలేస్తామా? 1 ని 2 తో డివిజన్ చేయలేం కదా, అందుకే 1 or 0 వచ్చే వరకు డివిజన్ చేసి వదిలేయాలి. క్లియర్. సో ఈ డివిజన్ ఎల్సిఎం ఫైండ్ చేసిన తర్వాత నౌ వాల్యూస్ ఎలా నోట్ చేసుకోవాలి సార్ అంటే చూడండి, ఈ వేలో నోట్ చేసుకోవాలి. ఎలా? ఈ డైరెక్షన్ చూడండి. ఫస్ట్ 1 1 0. ఇది ఏ వాల్యూ సార్ అంటే బైనరీ వాల్యూ. దేనిదండి ఇది బైనరీ వాల్యూ? 12. ఓకేనా. 12 యొక్క బైనరీ వాల్యూ ఏమొచ్చింది? 1 1 0 0. ఈ 1 1 0 0 అనేది బైనరీ కదా, దీన్ని మళ్ళీ మీరు డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఓకేనా. సో ఎలా డెసిమల్ ఒక చెక్ చేద్దాం. ఎలా సార్? ఎలా అంటే డెసిమల్ లోకి
డెసిమల్ ని బైనరీలో కన్వర్ట్ చేయడానికి ఎల్సిఎం కదా. బైనరీని డెసిమల్ లో కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైనరీ వాల్యూకి ఇండెక్స్ వాల్యూస్ రాసుకోవాలి. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0, 1, 2, 3. ఈ 0, 1, 2, 3 ఏంటి? ఇండెక్స్ వాల్యూస్. ఓకేనా? చూడండి, ఫస్ట్ యాక్చువల్ వాల్యూ ఎంత? 0 ఇంటూ డెసిమల్ వాల్యూ. ఓకే అండి, యాక్చువల్ వాల్యూ ఇంటూ డెసిమల్ వాల్యూ ప్లస్ యాక్చువల్ వాల్యూ ఇంటూ యాక్చువల్ వాల్యూ ఇంటూ వన్ ఇంటూ 3 కదా. సో చూడండి అలాగా. ఎస్, యాక్చువల్ వాల్యూ ఇంటూ 2 పవర్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 0 ప్లస్ యాక్చువల్ వాల్యూ ఇంటూ 2 పవర్ ఇండెక్స్ వాల్యూ ఎంత? యాక్చువల్ వాల్యూ ఎంత? 1, 2 పవర్ ఇండెక్స్ వాల్యూ ఎంత? యాక్చువల్ వాల్యూ ఎంత? 2 పవర్ ఇండెక్స్ వాల్యూ ఎంత? అయిపోయినాయి కదా వాల్యూస్. సో నా చూడండి, ఇప్పుడు 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 0 అంటే 1. సో 0 ఇంటూ 1. 2 పవర్ 1 అంటే 2. 1 ఇంటూ 2 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 కాదు. ఓకే చూడండి, సో నౌ 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0, 1 4 0 4, 1 8 0. సో టోటల్ వాల్యూ ఎంత అండి? అదేనా? ఈ 12 ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, సేమ్ వాల్యూని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. అదేనా? బైనరీ టు డెసిమల్ టు బైనరీ అట్ ద సేమ్ టైం బైనరీ టు డెసిమల్. క్లియరా? ఎనీ డౌట్ హియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లెట్స్ కన్వర్ట్ టు 10 also in బైనరీ. సో 5 2 0 రిమైండర్ ఎంత? నెక్స్ట్ రిమైండర్ ఎంత? నెక్స్ట్ రిమైండర్ ఎంత? ఎలా రాయాలి వాల్యూస్ చెప్పండి. ఎంత? 1 0 1 0. ఏ వాల్యూ అండి ఇది? బైనరీ వాల్యూ ఫర్ హౌ మచ్? 10. సో ఇక మళ్ళీ అవసరం లేదు కదా, దీన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే సేమ్ వాల్యూస్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న 12 వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేసినాం, 10 వాల్యూని కూడా బైనరీలో కన్వర్ట్ చేసినాం. ఏ ఆపరేటర్స్ ఉన్నాయి అని చెప్తున్నాం? బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ ఎక్స్ఆర్. సో అండ్ ఆర్ ఎక్స్ఆర్ సేమ్ యాజ్ పర్ లాజికల్ ఆపరేటర్స్. దాన్ని బిట్ వైజ్ అని ఎందుకు అంటున్నాం అంటే అక్కడ ఏమో మనం చూడండి, లాజికల్ ఆపరేటర్ లో మనం ఆపరేషన్స్ దేని మీద పర్ఫార్మ్ చేసినాము? బులియన్ వాల్యూస్ మీద. బులియన్ లో ఏముంటాయండి? ట్రూ. ఇక్కడ మనం ఏటి మీద పర్ఫార్మ్ చేస్తున్నాం? జీరోస్ అండ్ వన్స్. ఈ జీరోస్ అండ్ వన్స్ ఏమంటారండి? బిట్స్ అంటారు, బిట్ వైజ్. అందుకే బిట్ వైజ్ అంటారు. సేమ్ అన్రూలే, బోత్ ఆర్ ట్రూ ఓన్లీ ట్రూ, ఎనీ వన్ ఈజ్ ఫాల్స్ ఫాల్స్, బోత్ ఆర్ ఫాల్స్ ఫాల్స్. సేమ్ రూల్. కాకపోతే అక్కడేమో ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టుకోండి. The Boolean data type is only supported for Java programming language. C++ కి Boolean data type అనేది సపోర్ట్ చేయదు. మరి Boolean data type సపోర్ట్ చేయనప్పుడు మరి అందులో మనకి Boolean వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా అంటే ట్రూ నేమ్ 1 లాగా కన్సిడర్ చేస్తాము, ఫాల్స్ నేమ్ 0 లాగా కన్సిడర్ చేస్తాము. ఎక్కడ? Boolean data type సపోర్ట్ చేయని లాంగ్వేజెస్ లో ట్రూ నేమ్ తీసుకుంటాం 1, ఫాల్స్ ని 0. సో 1 0 అనే బిట్ వైజ్ వాల్యూస్ కదండి. ఇక్కడ కూడా అంతే. మనకి ఇప్పుడు ట్రూత్ టేబుల్ లో ఏం రాసిన మనం? ట్రూ రాస్తున్నాం కదా. ట్రూ అంటే 1 1, 1 1 మీన్స్ 1, 1 అంటే ట్రూ అని, 0 అంటే ఫాల్స్. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. రైటా?
perform operations on bits of data. We can use bitwise operators. Any integral data type, byte, short, int. Byte value and short value, a value and convert చేయొచ్చు. Self following itself and binary operator denoted by the symbol and it performed bit and operations are given. Both bits are 1, then output will be 1. Otherwise, it will be 0. Okay. ఇప్పుడు ఫస్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము అండ్ బిట్ వైజ్ అండ్ వాట్ ఇస్ ద సింబల్ ఫర్ బిట్ వైజ్ అండ్ సేమ్ అండ్ ఓకేండి దేని మీద పర్ఫామ్ చేయాలి బిట్ వైజ్ అండ్ ఈ వాల్యూస్ కదా బిట్ వైజ్ వాల్యూస్ సో 12 వాల్యూ ఏంటి 12 వాల్యూ ఏంటి 1 1 0 0 10 వాల్యూ ఏంటండి సో దీనికి ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అండ్ కదా సో చెప్పండి అండ్ అంటే both are true true, anyone is false false, both are false. ఇక్కడ 1 అంటే true 0 అంటే false. So now tell me both are false, what is the result? False. 1 is false, 1 is false, both are true. ఓకేనా ఈ వాల్యూ ఎలా వచ్చింది అర్థమైందా ఎలా వచ్చింది ఈ వాల్యూని అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తున్నా అంటే తెలుసు కదా ట్రూత్ టేబుల్ ఏం చెప్తున్నాం ట్రూ 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 ఫాల్స్ ఇస్ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఇస్ ఫాల్స్ బోత్ ఆర్ ఫాల్స్ ఫాల్స్ సేమ్ రూల్ ఇక్కడ కూడా మనం అప్లై చేస్తే మనకి వచ్చిన అవుట్పుట్ ఏంటి 1300. ఇప్పుడు ఈ 1300 ఏ వాల్యూ బైనరీ వాల్యూ ఏ వాల్యూ బైనరీ కానీ మనకి అవుట్పుట్ ఎందులో రావాలి డెసిమల్ లో రావాలి కదా సో అప్పుడు ఈ బైనరీ వాల్యూని ఎందులో కన్వర్ట్ చేయాలి డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి బైనరీ వాల్యూ ఎందులో కన్వర్ట్ చేయాలి డెసిమల్. సో డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం రాసుకోవాలి ఇండెక్స్ వాల్యూ రాసుకోవాలి ఏ వాల్యూ రాసుకోవాలి ఇండెక్స్. సో ఇండెక్స్ రాసిన తర్వాత ఎలా చూడండి యాక్చువల్ వాల్యూ ఇంటూ 2 పవర్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ 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 ఓకేనా. సో డైరెక్ట్ గా వేద్దామా ఇది టోటల్ గా ఏమవుతుంది 0 ఇది 2 క్యూబ్ అంటే సో ఫైనల్ వాల్యూ ఎంత అండి 8. ఏ వాల్యూ 8 చూడండి 12 బిట్ వైజ్ అండ్ 10 వాల్యూ ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది ఓకేనా. బిట్ వైజ్ అండ్ వాల్యూ ఎంత వచ్చింది 8. సో మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్ 12 10 మనకు వచ్చిన అవుట్పుట్ వాల్యూ ఎంత 8. ఈ 8 ఎలా వచ్చింది మనం బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వచ్చింది. మరి బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుందా రాదా మనకి ఎలా తెలియాలి ప్రోగ్రామ్ రాస్తే తెలిసింది కదా కంపైలర్ ఏమి ఇస్తుందో చూసి దీన్ని కంపేర్ చేసి చూసుకోవాలి. ఏ వాల్యూస్ మనం తీసుకునేది ఇంటీజర్ వాల్యూస్ కదా మీరు కావాలంటే బయటలో తీసుకోండి లోయెస్ట్ వాల్యూస్ కదా a is equals to 12 b is equals to ఎనీ ప్రాబ్లం ఎనీ డౌట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం అండి ఏ బిట్ వైజ్ అండ్ గుర్తుపెట్టుకోండి డబుల్ అండ్స్ రాస్తే లాజికల్ ఆపరేటర్ సింగిల్ అండ్ రాస్తే బిట్ వైజ్ ఆపరేటర్ ఓకే. సో ఇప్పుడు దీని వాల్యూ మనకి ఎంత వచ్చిందండి యాక్చువల్గా 8 వచ్చింది కదా ఎంత వచ్చింది అవుట్పుట్ 8 ఎలా వచ్చింది మనకి ఇక్కడ ఓన్లీ మనం ఇన్పుట్ ఇవ్వటం కనిపిస్తుంది అవుట్పుట్ రావటం మాత్రమే కనిపిస్తుంది. మరి ఇన్పుట్ ఇస్తే ఈ అవుట్పుట్ ఎలా వస్తుంది సార్ అంటే దానికోసం మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఏం చేయాలి ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ని బైనరీలో కన్వర్ట్ చేసి బైనరీ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ వచ్చిన వాల్యూని ఎందులో కన్వర్ట్ చేయాలి డెసిమల్ లో కన్వర్ట్ చేసుకోవాలి.
Okay. Any doubt? Any question here? No, kada? Next one. Let's perform in which operation? R. So R and the same symbol here. Same values here. Yes. 1, 1, 1, 0, 0, 1, 0, 1, 0. So what is the R operator? R operator ఏంటండి? Both are true, true. Anyone is true? True. Both are false only. So here both are false. Anyone is true? Anyone is true? Both are true. Right? Both are true, true. 111, 0. దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి? డెసిమల్ లోకి. డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఇండెక్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ వాల్యూ into 2 power of 0 plus actual value into 2 power of index value, actual value into 2 power of index value, actual value into 2 power of index value. Direct చేద్దామా? చెప్పండి. ఇది 0, ఇది 2, ఇది 8 plus 4 12 plus 1 12 plus 2 కదా. 8 plus 4 plus 2. What is the value? Sure. 12 or 10. ఎంత వచ్చింది? 14. ఓకే. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 14 కదా. రైటా? 14. So the next one is which operator? XR. XR. ఎక్కడ? XR అంటే సింబల్ తెలుసా? ఓకే. సరే, సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. వాల్యూస్ ఏంటి? 1 1 1 0 0 అగైన్ 1 0 1 0. సో మరి మనకి లాజికల్ ఆపరేటర్ లో అండ్ ఆరే వచ్చినాయి కదా, ఎక్స్ఆర్ రాలేదు కదా. మరి ఎక్స్ఆర్ అంటే చూడండి, both values are same, it returns the false. Both values are different, it returns the true. అంటే రెండు ట్రూ అయితే రెండు ట్రూ అయినా, రెండు ఫాల్స్ అయినా ఫాల్స్. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినా కూడా ట్రూ. ఓకేనా? సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫాల్స్, డిఫరెంట్ ఉన్నప్పుడు ట్రూ. సేమ్ ఉన్నప్పుడు ఫాల్స్, డిఫరెంట్ ఉన్నప్పుడు ట్రూ. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ, చూడండి. బెటర్ it perform bits if both bits are different, output will be 1. రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు ట్రూ, రెండు సేమ్ ఉన్నప్పుడు ఫాల్స్, రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు ట్రూ. అదేనా మనం చెప్పింది? డిఫరెంట్ ఉన్నప్పుడు అంతే కదా, డిఫరెంట్ ఉన్నప్పుడు ట్రూ, సేమ్ ఉన్నప్పుడు ఫాల్స్. రెండు ట్రూ అయినా ఫాల్సే, రెండు ఫాల్స్ అయినా ఫాల్సే. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయితే మాత్రం. సో సేమ్ రూల్ ఈ వాల్యూస్ కి అప్లై చేయండి. సో both are true, both are same కదా. సేమ్ ఉన్నప్పుడు ఏం రావాలి మనకి? డిఫరెంట్ ఉన్నప్పుడు ఓకే. సో దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి? మళ్ళీ మనం బైనరీలోకి. సో బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూస్ రాసుకోవాలి కదా. 0 1 2
0 into 2 power of 0, 1 into 2 power of 1, 1 into 2 square plus 0 into 2 cube. Okay, ఇది 0, ఇది 2, ఇది 4, ఇది 2 plus 4 12 XR 10. కావాలంటే మీరు 12 ఏ అనుకున్నారు కాబట్టి ఏ XR B అనుకున్నాం. ఎంత వచ్చింది? 6 కదా. ఓకే, ఏంటంటే ఎర్రర్ వస్తుంది. రాయకూడదు ఇలా. ఏం రాయాలనుకున్నా అర్థమైందా? అవుట్పుట్ లో మనకి యాక్చువల్గా 12 ఎట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం రావాలి? ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 8, ఏఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 14, ఏ ఎక్స్ఆర్ ఈజ్ ఈక్వల్ 6 అని రావాలి. రాయకూడదు అట్లా. నేను నేరం ఘోరం చేశాను. ఎందుకు అట్లా అంటే చూడండి, వాట్ ఇస్ ద ఎర్రర్ వి గెట్? The operator and is undefined for the argument type string byte. So find what is the error here. And is undefined for the argument type string or XR. So where it is? Any guess? No, no. Parenthesis పెట్టాలా ఎక్కడ? ఇక్కడ. ఓకే, ఎందుకు parenthesis పెట్టాలంటే చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనం ఈ ప్లస్ అనే ఆపరేటర్ని ఎందుకు చేస్తున్నాం? రెండు స్టేట్మెంట్స్ ని యాడ్ చేయడానికి కదా. యాక్చువల్లీ ఇది ఏ అండ్ బి అనేది సింగిల్ స్టేట్. ఏ అండ్ బి అనేది ఏంటి? సింగిల్ స్టేట్. నువ్వు ఎప్పుడైతే ప్లస్ రాసిన దీని మీనింగ్ ఏమొస్తుంది? ప్లస్ ఏ అండ్ బి అని వస్తుంది. మరి అండ్ బిని మనం సపరేట్ గా యూజ్ చేయలేస్తాం, ఇక్కడ చేయలేం కదా. అంటే ఏ అండ్ బి అనేది ఒకటే స్టేట్మెంట్. దీన్ని అందుకే ఎందులో రాయాలి? పెరాన్సిస్ లో రాయాలి. ఎందులో రాయాలి? పెరాన్సిస్ లో రాయాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఎందులో రాయాలి? సో ఈ పెరాన్సిస్ లో రాస్తే ఏమవుతుంది? ఈ బ్లాక్ వరకు, ఈ స్టేట్మెంట్ వరకు సపరేట్ స్టేట్మెంట్ కింద ట్రీట్ చేస్తారు. ఈ ఎర్రర్స్ ని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఏమంటారు? ఎర్రర్స్ ని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. రియల్ టైంలో ఏమేమి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయని చెప్పారు? కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ ని ఏమని కాల్ చేస్తారు? ఏమని కాల్ చేస్తారు? ఎక్సెప్షన్స్ అని కాల్ చేస్తారు. కంపైల్ టైమ్ ఎర్రర్స్ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. ఎందుకు సార్ అంటే, మీరు కంపైల్ టైమ్ ఎర్రర్ ఫిక్స్ చేయకుండా మీకు అసలు అవుట్పుట్ అనేది రాదు కదా. వస్తుందా? మీరు ఇక్కడే ఆగి ఉంటారు. మీరు అది ఫిక్స్ చేస్తేనే మీకు క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ మీకు ఇది ఫిక్స్ చేయటం రాలేదనుకోండి, మీరు అక్కడే వెయిట్ చేయాలి. బట్ రన్ టైమ్ ఎర్రర్స్ ఏంటి? కంపైలేషన్ అవుతుంది, క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ మనం అంటే ఆ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? రన్ టైమ్ ఎర్రర్ అనేది డిఫరెంట్ ఇన్పుట్స్ వల్ల వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పా కదా మీకు. చూడండి, నేను డివిజన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. ఏ ఆపరేషన్? డివిజన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా. యాజ్ ఏ డెవలపర్
యు ఆర్ డెవలపింగ్ an application ఫర్ డివిజన్ ఆపరేషన్. ఓకే అండి. సో డెవలపర్ దగ్గర ఏ లెవెల్ ఉంటుంది? కోడ్ లెవెల్ ఉంటుంది. మరి డెవలపర్ టెస్టింగ్ చేస్తాడా చేయడు? ఏ టెస్టింగ్ చేస్తాడు? వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తాడు. ఓకేనా? దాన్ని మీరు యూనిట్ టెస్టింగ్ అనండి. వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తాడు. వైట్ బాక్స్ టెస్టింగ్ ఎలా చేస్తాడు? ఇన్పుట్ ఇచ్చి ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు రాసుకొని ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకపోతే ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ని సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇన్పుట్ ఈజ్ డెవలపర్ చెకింగ్ దిస్ అప్లికేషన్ డివిజన్ ఆపరేషన్ 5 divided by 2. What is our expectation? 2.5. We get the yes or no? Expected actual rent is same enough. He will check one more time. 10 by 2. What is we expect? 5. What is we get? Immediately they deliver this application to the QA. ఎందుకంటే వీడికి వచ్చింది కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ తో టెస్ట్ చేయడు. 1 or 2 స్టేట్మెంట్స్ తో టెస్ట్ చేసి వర్కింగ్ కదా. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ లో వాడికి ఎర్రర్స్ వచ్చినాయా? రాలేదు కదా. ఏం చేస్తాడు? డెలివరీ టు ద క్యూఏ. ఇప్పుడు క్యూఏ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే దీన్ని డిఫరెంట్ మెథడ్ లో టెస్ట్ చేస్తారు. మనం 2 వాల్యూస్ ఇచ్చి చెక్ చేసింది కదా, వాడు నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చి చెక్ చేస్తారు. ఓకేనా? సో యాజ్ యూజువల్లీ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ట్రైయింగ్ టు టెస్ట్ ద అప్లికేషన్. 41 divided by 2. Okay. Next 7 divided by 3. Okay. Next 5 divided by 0. Cannot divide it by 0. Actually అయితే mathematically ఇది ప్రాబ్లం పాసిబుల్ కాదు కాబట్టి ఇలా వచ్చింది. ఒకవేళ ఇదే రన్ టైమ్ ఎర్రర్ మీకు చూపిస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఏం చేస్తారు? దీన్ని డిఫెక్ట్ కింద ట్రీట్ చేసి డిఫెక్ట్ ని రిపోర్ట్ చేస్తారు. అదేనా? సో అందుకే ఎక్సెప్షన్స్ తోటి వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. ఏ ఇన్పుట్ వాల్యూలో ఎక్సెప్షన్ వస్తుంది, అది వ్యాలిడ్ ఎక్సెప్షన్ ఇన్వాలిడ్ ఎక్సెప్షన్ అనేది డెవలపర్ అనేవాడు కన్సిడర్ చేయాలి, ఎస్యూమ్ చేయాలి. అదేనా? అందుకే రన్ టైమ్ ఎర్రర్స్ తోటి వెరీ కేర్ఫుల్ ఉండాలి. కంపైల్ టైమ్ ఎర్రర్స్ తోటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అది మన దగ్గరే ఉంటుంది. మనం వాటిని సాల్వ్ చేసుకుంటేనే నెక్స్ట్కి వెళ్తాం. క్లియర్? సో ఇప్పుడు మనకు వచ్చిన ఎర్రర్ ని కంపైల్ టైమ్ ఎర్రర్ అంటారు. ఏది? ఈ స్పెరాన్సిస్ పెట్టకపోవటం వల్ల వచ్చి చూసారా, ఏమంటారు ఈ ఎర్రర్ ని? కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా? సో ఇఫ్ యు రన్ దిస్ ప్రోగ్రామ్ యు గెట్ ద A and B, ARB, AXRB, A and B, ARB, AXRB. Okay? Any doubts? ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా? సో అండ్ ఆపరేషన్, అండ్ అంటే తెలుసు కదా, బోత్ ఆర్ ట్రూ ట్రూ, ఎనీవన్ ఈజ్ ఫాల్స్ ఫాల్స్, బోత్ ఆర్ ఫాల్స్ ఫాల్స్. ఆర్ అంటే both are true, anyone is true, both are false only false. XR ante if both are same symbol ante it means both are true, both are false, result is false. One true, one false, one false, one true, the result is true. The result is true. Clear? So the next and last operator in the operator section is shift operators. Bitwise operator tarvata next one ఏంటండి? Shift operators. So the shift operators also call it as binary operators. ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ కూడా మనం ఏ వాల్యూస్ మీద పర్ఫామ్ చేస్తామండి? సేమ్ మనం బిట్వైజ్ ఆపరేటర్స్ ఎలాగైతే బైనరీ వాల్యూస్ మీద పర్ఫామ్ చేసినామో వీటిని కూడా దేని మీద పర్ఫామ్ చేస్తాము? బిట్వైజ్ బైనరీ వాల్యూస్ మీద పర్ఫామ్ చేస్తాం. ఇందులో మనకి సైన్డ్ షిఫ్ట్ ఆపరేటర్స్, అన్సైన్డ్ షిఫ్ట్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఇందులో డిఫరెంట్ ఉంటాయి. బట్ జావాలో సపోర్ట్ చేసేది ఓన్లీ రెండేనండి. వన్ ఈజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, one is left shift operator and the second one is right shift operator. One is left shift, the second one is right shift operator. Left shift operator ఎలా వర్క్ చేస్తుంది, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ సేమ్ వచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకోండి మీరు ఇక్కడ కూడా. సో ఎంత తీసుకున్నాం మన వాల్యూ? 4. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ యొక్క సింబల్ వచ్చేసి ఇదండి, ఇది లెఫ్ట్ షిఫ్ట్. దిస్ వన్ ఈజ్ రైట్ షిఫ్ట్.
ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ సింబల్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏమో ఈ సింబల్. ఫస్ట్ మనం ఏది పర్ఫామ్ చేద్దాము, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ పర్ఫామ్ చేద్దాం. సో లెఫ్ట్ షిఫ్ట్ లో వాల్యూ ఎంత తీసుకున్నాం ఇక్కడ మనం, ఎంత తీసుకున్నాం, 4 తీసుకున్నాం. లెఫ్ట్ షిఫ్ట్ లో వాల్యూ ఎంత తీసుకున్నాం, 4. ఇది అర్థమవుతుందా మీకు, మీరు చూస్తే అర్థమవుతుందా? కెన్ ఐ షేర్ దిస్ వన్? సో ఇది పంపించేది, ఒకవేళ మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా డౌట్ వస్తే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడానికి. ఓకేనా, ఎవరికైనా చూపించి సార్ ఏంది ఇట్లా రాసిందని అనేది. ఓకే, ఏ ఆపరేటర్ సి బిట్ వైజ్, మీ సార్ ఏంది ఇంత మంచిగా రాసింది అన్నారు అనుకోండి, బిట్ వైజ్. ఓకే, సో నౌ ఎక్స్ లెఫ్ట్ షిఫ్ట్ 4 అంతే కదా. సో నా టెల్ మీ 4 వాల్యూ ఏ వాల్యూ అండి, 4 అనేది ఏ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ కదా. మరి ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఎందులో కన్వర్ట్ చేయాలి, దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి, బైనరీలోకి. ఎందులో కన్వర్ట్ చేయాలి, ఎలా బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం కదా. సో 2 2 0 4, వాట్ ఇస్ ద రిమైండర్, ఇది 2 కదా. నెక్స్ట్ 1 2 0, వాట్ ఇస్ ద రిమైండర్. సో వాల్యూ ఏంటి, 1 0 0. బైనరీ వాల్యూని ఎప్పుడు ఇలా రాయాలి, ఇజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా, ఈ వాల్యూని మనం లెఫ్ట్ షిఫ్ట్ లోకి షిఫ్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ షిఫ్ట్ అంటే వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ వాల్యూ ఇది అనుకోండి, ఎంత ఉందండి మనకి వాల్యూ, 1 0 3. ఇది యాక్చువల్ వాల్యూ కదా. దీన్ని ఇప్పుడు మనం ఏం షిఫ్ట్ చేయలే, షిఫ్ట్ చేసినవా అంటే ఇది 0, ఇంకా మనం షిఫ్ట్ చేసినవా చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఎన్ని టైమ్స్ చేయాలి, 4 టైమ్స్ చేయాలి. అంటే ఫస్ట్ 1 టైం చేయాలి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ లో వాల్యూ ఎటు షిఫ్ట్ అవుతుందని చెప్తున్నా, లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి మనకి, 3 ఉన్నాయి. సో ఈ 3 ఉన్న కాలమ్స్ అనేది 1 లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే 1 లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతే 1 2 3 ఎన్ని అవుతాయి, 4 అవుతాయి. వాల్యూస్ ఎలా మూవ్ అవుతాయి, వాల్యూస్ ఎలా మూవ్ అవుతాయి, ఈ 0 ఈ ప్లేస్ కి వస్తుంది, ఈ 0 ఈ ప్లేస్ కి వస్తుంది, ఈ 1 ఈ ప్లేస్ కి వస్తుంది. అంటే ఈ ఈ వాల్యూ ఎక్కడకు షిఫ్ట్ అయింది, 1 ముందుకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఇది ఎంటీ ఉంటది కదా, ఇక్కడ మనం ఏం యాడ్ చేసుకోవాలి, 0 యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 1 టైం షిఫ్ట్ చేసింది. ఇది లెఫ్ట్ షిఫ్ట్ అండి, లెఫ్ట్ షిఫ్ట్ ఈ యారో మాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎంత చేయాలి, 2 అంటే ఏంటి, అగైన్ మళ్ళీ ఆల్రెడీ 1 షిఫ్ట్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ టైం షిఫ్ట్ అవ్వాలి, అంతేనా. సో ఈ 0 ఈ ప్లేస్ కి వస్తుంది, ఈ 0 ఈ ప్లేస్ కి వస్తుంది, ఈ 0 ఈ ప్లేస్ కి వస్తుంది, ఈ 1 ఈ ప్లేస్ కి వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ అంటే ఇంకో 0 యాడ్ అవుతుంది. ఏంటంటే 1 1 2 3 4 5, ఇక్కడ 0 రైటా. లాస్ట్ వన్, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 5 + 6 వాల్యూస్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, 7. 1 2 3 4 5 6. ఓకేనా, 0 0 0 0
0 0 1 2 5 ఇంకో 0 యాడ్ అవుతుంది. క్లియరా? 1 టైం 2 టైం 3 టైం 4 టైం షిఫ్ట్ చేసింది. ఏ వాల్యూ షిఫ్ట్ చేసిన? బైనరీ వాల్యూస్. ఎందుకు? లెఫ్ట్. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు వాల్యూ అనేది యాడ్ అవుతా ఉంటుంది. వాల్యూ అనేది యాడ్ అవుతా ఉంటుంది. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 4 5 6 7 వాల్యూస్కి వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే 4 ఉన్నాయి, ఇక్కడ 5 6 7. ఇప్పుడు ఈ వాల్యూని ఎందులో కన్వర్ట్ చేయాలి? మరి ఇదే మనకు కావాల్సిన అవుట్పుట్ వాల్యూ కాదు కదా. మనకి అవుట్పుట్ ఎందులో రావాలి? బైనరీ, సారీ డెసిమల్ లో రావాలి. అంటే ఇప్పుడు ఈ బైనరీని ఎందులో కన్వర్ట్ చేయాలి మనం? సో కేర్ఫుల్లీ డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం రాసుకోవాలి? 6. ఇప్పుడు చెప్పండి వాల్యూ ఎంత వస్తుంది? ఇవన్నీ జీరోస్ అవుతాయి కదా, ఇవన్నీ ఏమవుతాయి? జీరోస్ అవుతాయి. 2 power 6 అంటే ఎంత? 64 80. 2 power 6 కదండి. 2 into 2 into 2 into 2 into 2 1 2 3 4 5 6 అంతేనా? 2 power 0 2 power 0 2 power 1 2 power 2 2 power 3 2 power 4 2 power 5 2 power 6 కదా. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. ఎంత వస్తుంది మనకి? 64 వస్తుంది. 64 వస్తుంది. 80 రావాలి. ఏ ఆపరేటర్స్? బైట్ x is equals to ఎంత? 4 కదా మనం తీసుకుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ఆపరేటర్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కదా. ప్లస్ ఎలా పర్ఫార్మ్ చేయాలి? ఎక్స్. ఓకే, వాట్ ద వాల్యూ గెట్? ఎంత వచ్చింది? ఓకే, క్లియర్ అండి. లెఫ్ట్ టైం ఎనీ టైం షిఫ్ట్ చేసిన మనం 4 టైమ్స్ షిఫ్ట్ చేసి, ఒకవేళ ఫిఫ్త్ టైం షిఫ్ట్ చేస్తే 1 more 0 యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి 2 power 7 అంటే ఎంత? 128. 228. క్లియరా? గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. వాల్యూ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే, చూడండి మనం యాక్చువల్ గా ఇండెక్స్ అనేది ఎటు నుంచి కౌంట్ చేస్తామండి? ఇటు నుంచి కదా, రైట్ టు లెఫ్ట్ కదా. మీరు రైట్ సైడ్ 0 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇండెక్స్ వాల్యూ మారితే ఆటోమేటిక్ గా వాల్యూ మారుతుంది. ఇండెక్స్ వాల్యూ మారితే ఆటోమేటిక్ గా వాల్యూ, ఎందుకంటే మనం డెసిమల్ లో కన్వర్ట్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేసిన ఇండెక్స్ కదా. ఇప్పుడు దీనికి వాల్యూ చేంజ్ ఉంటుంది. ఎందుకు? దీని ఇండెక్స్ వాల్యూ 5, దీని ఇండెక్స్ వాల్యూ 6 కాబట్టి. ఓకేనా? సో ఫైనల్ గా ఎంత వచ్చింది మనకి? 64. ఏ ఆపరేటర్ ఇది? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. క్లియర్? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. సేమ్ వాల్యూ తీసుకొని, అంటే 64 వాల్యూ తీసుకొని ఈ 64 ని 4 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేస్తే ఏ వాల్యూ రావాలి? 4 వాల్యూ రావాలి. లెఫ్ట్ టైమ్స్ అంటే 4 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేసింది కదా. ఇప్పుడు 4 టైమ్స్ రైట్ అంటే ఎలా చేస్తాం? ఇటు సైడ్ మూవ్ చేస్తాం. లెఫ్ట్ షిఫ్ట్ లో వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి, రైట్ షిఫ్ట్ లో వాల్యూస్ అనేవి రిమూవ్ అవుతాయి. రైట్ షిఫ్ట్ లో ఏమవుతాయి? రిమూవ్ అవుతాయి. లెఫ్ట్
షిఫ్ట్ ఆపరేటర్. ఇప్పుడు సేమ్ కదా మనం పర్ఫార్మ్ చేసేది దేనికి 64 తీసుకుందాము. ఓకే అండి 64 తీసుకుందాం. 64 కి రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఎంత అండి? ఓకేనా? యాక్చువల్లీ అలా కాదు, దాకా నేను ఏం చెప్పా మీకు, ఇలా చెప్పా కదా. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ని ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేయాలి? 4 టైమ్స్ చేయాలి. మనం ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం ఇంతకు ముందు? 4 తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నాం. షిఫ్ట్స్ కూడా ఎన్ని టైమ్స్ చేసినాం? 4 టైమ్స్ చేసినాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ లో మన బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం? 5. ఎక్స్ ని ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేసినాం? 4 టైమ్స్. చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది? 80 వచ్చింది. చూడండి ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ? 5. ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేసినాం? 4 టైమ్స్. 4 టైమ్స్ షిఫ్ట్ చేస్తే ఎంత వచ్చింది అవుట్పుట్? 8. మనం ఏం చేసినాం? ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నాం, 4 టైమ్స్ షిఫ్ట్ చేసి ఎంత వచ్చింది మనకి? 64 వచ్చింది. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయాలి, ఈ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ 64 వాల్యూని తీసుకుంటాం. చూడండి ఎక్స్ వాల్యూ 64 తీసుకుంటున్నాము. దీన్ని ఎనీ టైం షిఫ్ట్ చేస్తున్నాము? ఎనీ టైం షిఫ్ట్ చేస్తున్నాము? What is the actual value? 64. So how many times we are shifting this one? A right shift to 4 times. Right shift to 4 times చేయాలనుకుంటున్నా. జాగ్రత్త చేద్దాం. ఫస్ట్ 64 ఎందులో కన్వర్ట్ చేయాలి? బైనరీలో కన్వర్ట్ చేయాలి. 64 ని బైనరీ. ఇంతకుముందు చిన్న వాల్యూస్ కదా, ఇప్పుడు పెద్ద వాల్యూ వచ్చింది. జాగ్రత్త చేయండి లేకపోతే పోతుంది. 2 ఎనీ టైమ్స్? నెక్స్ట్ 16 18? నెక్స్ట్ 28. నెక్స్ట్ 24. నెక్స్ట్ 21. లాస్ట్ వన్ 10. 10. ఓకే అండి, ఇది యాక్చువల్ వాల్యూ. ఓకే రాయండి. 1 0 అంటే 1 2 3 4 5 6 కదండి. 1 2 3 4 5 6. 2 ఆఫ్ హౌ మచ్? 64. బైనరీ వాల్యూ ఎప్పుడు ఇలా రాయాలి. ఓకేనా? సో దీన్ని మనం చూడండి రైట్ షిఫ్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ వాల్యూ రాద్దాం. ఎక్స్ రైట్ షిఫ్ట్ 0 అంటే మనం ఏం షిఫ్ట్ చేయాలి? యాక్చువల్ వాల్యూ రాస్తాం. ఎన్ని జీరోస్ వచ్చినాయి? 6 కదా. 6 అంటే ఎన్ని కాలమ్స్ రావాలి మనకి? 1 2 3 4 5 6. 6 అంటే 7 బాక్సెస్. 1 0 0 5 6. ఓకేనా? చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ ద ఎక్స్ రైట్ షిఫ్ట్ 1. రైట్ షిఫ్ట్ 1. సో 1 లోకి షిఫ్ట్ చేయాలంటే ఎటు మూవ్ చేయాలి? ఇట్ సైడ్ మూవ్ చేయాలి, రైట్ సైడ్ మూవ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది, రైట్ సైడ్ వాల్యూ అనేది కట్ ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ 0 అనేది ఏమవుతుంది? రిమూవ్ అయిపోతుంది. ఓకే అండి, ఒక 0 రిమూవ్ అయిపోతే ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 1 2 3 4 5. ఈ 0 వెళ్ళిపోతుంది కదా. 0 0 0 0 0 1. ఓకే నెక్స్ట్ రైట్ షిఫ్ట్ 2. సో 2 అన్నప్పుడు ఇంకో 0 రిమూవ్ అయిపోతుంది కదా. ఎన్ని ఉంటాయి? 4 అంటే 5 వాల్యూస్. ఇది షిఫ్ట్ కదండి, రైట్ షిఫ్ట్ కదా. లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు ఇటు సైడ్ వాల్యూస్ ని షిఫ్ట్ చేసుకుంటే వాల్యూ యాడ్ అవ్వాలి. యాక్చువల్ మరి రైట్ షిఫ్ట్ అన్నప్పుడు ఇటు షిఫ్ట్ చేస్తే ఇటు 0 యాడ్ అవ్వాలి కదా సార్ అంటారా? ఇటు 0 యాడ్.
ఒకవేళ ఇటు 0 యాడ్ అయినా కూడా మీకు ఈ 1 తర్వాతే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 0 యాడ్ చేశారు అనుకుంది, లెట్స్ అస్యూమ్ ఇట్, ఇక్కడ 0 యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఇండెక్స్ ఎటు నుంచి రాస్తాం? 1 2 3 4 5 6 7. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందండి? దీని వాల్యూ ఎంత వస్తుంది? 0 కదా. ఒకవేళ ఇంకొక 0 యాడ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఇంకోటి యాడ్ చేస్తే అంటే నువ్వు ఎన్ని జీరోస్ రైట్ సైడ్ యాడ్ చేసిన వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? అదే 0 ఇటు సైడ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇదే 0ని ఇక్కడ వరకు ఉంది కదా మనకి, కన్సిడర్ హియర్ ఐఎమ్ యాడింగ్ 1 0 హియర్. ఇప్పుడు ఈ 1 ఇండెక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు 1 0 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? అంటే 1 6 7 సేమ్ ఉంటాయా? పెరిగితే వాల్యూ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, వాల్యూ చేంజ్. అదే మీరు రైట్ సైడ్ 0 యాడ్ చేస్తే వాల్యూ చేంజ్ అవుతుందా? అవ్వదు. అయినా అసలు యాజ్ పర్ రైట్ షిఫ్ట్ ప్రకారం 0 అనేది యాడ్ చెయ్యం, కట్ అయి ట్రిమ్ అయిపోతుంది అంతే. ఓకేనా? సో మీరు ఈ 1 తర్వాత ఇటు సైడ్ ఎన్ని వాల్యూస్ 0s యాడ్ చేసినా కూడా నో ఇష్యూ. సరే, ఈ ప్లేస్ లో ఒకవేళ 0 ఉంటే ఇప్పుడు మనం చూడండి, ఈ అన్ని ఇలా రావాలని రూల్ లేదు కదా, వాల్యూస్ ఎలా రావాలని రూల్ ఉందా మీకేమన్నా? లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా వాల్యూ వచ్చిందంటే 0 1 ఉంది అనుకోండి, ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు దీని ప్లేస్ ఎంత? 6. మరి ఇంకోటి యాడ్ చేసిన ఏమవుతుంది? ఇప్పుడు ఈ 1 సేమ్ ప్లేస్ లో ఉంటది కదా. నువ్వు 0 ఎటు సైడ్ యాడ్ చేస్తున్నావు? ఇటు సైడ్ యాడ్ చేస్తున్నావు. ఈ 1 ఆల్వేస్ ఎంత ఉంటది? 5 ఉంటది. అదే నువ్వు ఇటు సైడ్ 0 యాడ్ చేస్తే ఈ 5 అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 0 యాడ్ చేస్తే 6 అవుతుంది. ఇంకో 0 యాడ్ చేస్తే ఇప్పుడు ఈ వాల్యూ తర్వాత నువ్వు ఎన్ని జీరోస్ యాడ్ చేసినా ఏమవుతుంది? అది 0నే. యాక్చువల్ వాల్యూకి ఎన్ని జీరోస్ యాడ్ చేసినా 0 అవుతుంది కదండి. ఓకేనా? సో అలా వాల్యూ చేంజ్ అవ్వదు. బట్ యాక్చువల్గా రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మాత్రం అలా యాడ్ చేయటం ఉండదండి, ట్రిమ్ చేసుకుంటూ పోవటమే. అది రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒక 0 ట్రిమ్ అయిపోతుంది కదా. 0 0 0 0 1. నెక్స్ట్ 3. సో 3కి ఎన్ని ఉండాలి? 1 2 3. 0 0 0 1. 4 టైమ్స్ కదా మనం చేయాలనుకుంది. సో నౌ ఈ 0 ట్రిమ్ అయిపోతుంది కదా. 0 0 1 4 టైమ్స్ షిఫ్ట్ చేసి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి? డెసిమల్ లో కన్వర్ట్. డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం రాసుకోవాలి మనం? చెప్పండి, ఏ వాల్యూ వస్తుంది? ఎంతమా? 1 × 2 స్క్వేర్ కదా. ఎంత వస్తుంది? ఏం కనపడట్లా మీకు ఇందులో? ఇండెక్స్ వేయాలి కదా. అదే అందుకే కలర్ మారుస్తూ ఉంటాను. 0 1 2. ఇప్పుడు చెప్పండి. 4. వాట్ ఇస్ ద వాల్యూ వి గెట్? 4. ఏ వాల్యూ అంటే 4? ఎక్స్ రైట్ షిఫ్ట్ 4 చేస్తే ఏ వాల్యూకి చేస్తే? 64కి చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక 4కి చేస్తే లెఫ్ట్ షిఫ్ట్ ఎంత వచ్చింది మనకి? 4 తీసుకొని 4 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఎంత వచ్చింది? 64. ఇప్పుడు మనం 64 తీసుకొని 4 టైమ్స్ రైట్ చేస్తే ఎంత వచ్చింది? 4. అంతే కదా. అక్కడ 4ని 4 టైమ్స్ లెఫ్ట్ చేసినాం, సేమ్ వచ్చిన వాల్యూని 4 టైమ్స్ ఏం చేసినాం? రైట్ చేసుకో. ఓకేనా? ఎంత మన వాల్యూ తీసుకుంది? ఇంతకుముందు 4 కదా. 4ని ఎన్ని టైమ్స్ చేసినాం? 4 టైమ్స్ చేస్తాం. ఇప్పుడు ఎంత తీసుకున్నాం? ఎంత చేస్తున్నాం అండి? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఎంత చేసినాం?
4 తీసుకుంటేనేమో 64. 64 తీసుకుంటే ఎంత వచ్చింది? సో గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ ఇక్కడ, ఎప్పుడైనా మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఒక బైనరీ వాల్యూస్ కాబట్టి ఒక స్పెసిఫిక్ టైం వరకు వెళ్ళిపోతా ఉంటుంది. రైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్ వాల్యూకి వెళ్ళిన తర్వాత వాల్యూ అనేది 0 అయిపోతుంది. వాల్యూ అనేది ఏమవుతుంది? 0. ఇప్పుడు 64 నుంచి 4కి ఏమైందండి? డిక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ 4 నుంచి ఇంకా డిక్రీజ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? 0కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 వచ్చింది కదా, ఇంకొక 5th టైం షిఫ్ట్ చేస్తే ఏమైపోతుంది? ఈ 0 వెళ్తుంది. 0 వెళ్తే ఇంకేముంటాయి? 0 1 అంటే 2 ఉంటుంది అంతే కదా. 6th టైం చేస్తే ఈ 0 కూడా వెళ్తుంది కదా, అప్పుడు ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అప్పుడు ఎంత ఉంటుంది? మరి 7th టైం చేస్తే ఈ 1 కూడా వెళ్ళిపోతుంది కదా, ఏముంటది? 0. మరి 0 ఉన్నప్పుడు నీకేమొస్తుంది? ఇప్పుడు 8th టైం చేస్తే ఏమొస్తుంది? 9th 10th ఎన్నిసార్లు చేసినా ఏమొస్తుంది? అంటే ఒక స్పెసిఫిక్ టైంకి వెళ్ళిన తర్వాత 0 అయిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు పర్ఫామ్ చేసినా 0నే వస్తుంది. ఓకేనా? చూద్దాం. 4 టైమ్స్ చేస్తే 4 వచ్చింది కదా, 5 టైమ్స్ చేస్తే 2. ఓకే, నెక్స్ట్ 6th చేస్తే 1 అనుకున్నాం కదా, అదే 7th చేస్తే 0 కదా, అదే 8th చేస్తే ఏమొస్తుందమ్మా? అర్థమైందా? సో ద ఫైనల్ థింగ్ ఈజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ చేసినప్పుడేమో వాల్యూ ఇంక్రీజ్ అవుతా ఉంటది, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ చేసినప్పుడు వాల్యూ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇది రైట్ షిఫ్ట్ ఆపరేటర్. లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్ షిఫ్ట్ చేసినప్పుడు వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఒక స్పెసిఫిక్ వాల్యూకి వెళ్ళిన తర్వాత రైట్ షిఫ్ట్ లో 0 అయిపోతుంది, దాని తర్వాత కంటిన్యూస్ గా వచ్చే అన్ని వాల్యూస్ కూడా ఏమవుతాయి? 0నే అయిపోతుంది. లెఫ్ట్ షిఫ్ట్ లో మాత్రం ఆ వాల్యూ అనేది మాక్సిమం ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. క్లియర్? right shift operator. So these are the different 8 types of operators in the Java. Left shift to right shift. Arithmetic operators, what are the symbols we have? Addition, subtraction, multiplication, division, modular division. Relational operators, less than, greater than, less than or equal to, greater than or equal to, not equal. Logical operator, and or not. Assignment operator, addition equal to, subtraction equal to, multiplication equal to, division modulo division. Next, unary operator, increment operators, decrement operators. Unary ante plus minus. Ternary operators, conditional operator, question mark and colon. Bitwise operator, and or XOR. Okay na? Next, shift operator, left shift, right shift. వీటిని సైన్డ్ ఆపరేటర్ అంటారు, వీటిని అన్సైన్డ్ ఆపరేటర్స్ అంటారు. అన్సైన్డ్ ఆపరేటర్స్ మనకి సపోర్ట్ చేయవు, కాంప్లిమెంట్ కూడా అవసరం లేదు. ఇవి మనం చెప్పే ఆల్ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ని మనం రేపు కండిషన్స్ లో కానీ లూప్స్ లో కానీ వెళ్ళినప్పుడు ఈ ఆపరేటర్స్ ఆ స్టేట్మెంట్స్ మిడిల్ లో యూజ్ చేస్తూ ఉంటాం. క్లియరా? అర్థమైనా? ఏమైనా డౌట్ ఉందా ఈ ఆపరేటర్స్ లో ఎవరికైనా? ఏం లేదు కదా. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ నోట్స్ క్లియర్ గా చదివి దానికి మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి దానికి ఇంకా మీరు ఓన్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చేస్తే ఈ ఆపరేటర్ ప్రెసిడెంట్ కూడా చెప్పింది కదా, చేస్తే నెక్స్ట్ క్లాస్ లో we will start a new topic, that is an control flow statements in the Java. ఏ టాపిక్ స్టార్ట్ చేద్దాం? కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ ద టాపిక్